టెంట్ కనిపిస్తుంది మీకు. ఆ, జ కూర్చున్నారు వీళ్ళు కూడా చాలామంది. మీకు ఎగ్జాక్ట్లీ అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడనే కొంచెం విషాదంగా ఉంది వాతావరణం అయితే. చాలామంది చెప్తా ఉన్నారు, చూద్దాం మాట్లాడిద్దాం. కానీ ఏదేమైనా ఈ హత్యకు సంబంధించి చాలా సంచలనంగా మారింది. సొంత అన్న చంపడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మానవత్వం అనేది లేదు, చనిపోయింది, ఇద్దరు కలిసి ఆడుకున్నారు చెల్లి అన్న. ఆ మానవత్వం లేకుండా, ఆ జ్ఞాపకాలు లేకుండా కూడా అతి దారుణంగా చంపిండంటే మరి ఘోరం నిజంగా. చూద్దాం మాట్లాడిద్దాం తల్లి. రైట్, మనం స్వప్న ఇంటి దగ్గర ఎగ్జాక్ట్లీ ఉన్నాం. ఇదే ఇల్లు వాళ్ళది, చూసుకోండి మీరు ఇది. ఒకసారి లోపలికి వెళ్దాం, వాళ్ళ తల్లి ఉన్నట్టున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈమెనే తల్లి, తల్లి వెంకటమ్మ. ఆ, అమ్మ నిన్న బుధవారం కదా, మీరు పొలం దగ్గర ఎన్ని గంటలకు ఉన్నారు? మేమా 5 గంటలకు నువ్వు ఆగమ్మ. 5 గంటలకు పోయినాం. సాయంత్రమా? పొద్దుగాల ఉదయం పూట? పొద్దుగాల ఆ, అమ్మ నేను భూమి కాడికి పోతా, నేను నా పేరు చేయించుకుంటా, ఉమ్. ఇక నేను పెళ్లి చేసుకుంటా అమ్మి అన్నది. ఏది ఆ పొలం? పొలం ఉమ్, మంచిది బిడ్డ మరి అంటే నేను అన్నా, ఉమ్, అమ్మ నేను అట్లా చేసి లాయర్ కోసం నేను సేవలేకపోతా అన్నది. ఉమ్. అయినా సరే అమ్మ మరి అన్న నేను అన్నా. అంటే తెల్లారుతుంటే 5 గంటలకు పొలం దగ్గరికి పోయిందా? 8 గంటలకు 8 గంటలకు 8 గంటలకు? 8 అంటే గంటలకు ఏం చేయాలి, దున్నడానికి ఏమైనా దున్నించడానికి పోయిందా? ఆ పత్తి కట్టి మొత్తం దున్నిపించింది నా పిల్ల. ఓకే. మొత్తం దున్నిపించింది ఆయన, ఆ, మొత్తం దున్నిపించి ఆ, ఏమన్నది ఇక వడ్లు పండించింది, ఓకే. పత్తి పండించింది, నా పిల్లని చంపనీకి చూసిండు. ఓకే. ఇప్పుడు 8 గంటలకు పోయింది కదమ్మా. 8 గంటలకు పోయినాము. ఒక నిమిషం, మీరు ఏడున్నారు అప్పుడు? అప్పుడు ఆడనే ఉన్నా, ఆ భూమిలోనే ఉన్నా. నీ బిడ్డతో పాటు నువ్వు పోయినావా? ఉన్నా నీ బిడ్డతో పాటు నువ్వు ఉన్నా. పోయినావు. ఓకే.